సో చాలామంది కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు, న్యాచురల్గా ట్రై చేస్తున్నాము, కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అందులో ఒక బేసిక్ డౌట్ ప్లస్ తరచుగా కపుల్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకనే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదా అని అడుగుతూ ఉంటారు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. సో దీని గురించి తెలుసుకునే ముందు అసలు సెమినల్ ఫ్లూయిడ్, సిమెన్ అంటే ఏంటి? సో సిమెన్ అంటే అందులో మనకి స్పర్మ్ అనేవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని లిక్విడ్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ లిక్విడ్స్ అనేవి మనకి సెమినల్ వెసికల్, అలాగే ప్రోస్టేట్ గ్లాండ్ ఆర్ ప్రోస్టేట్ గ్రంథి నుంచి, అలాగే యురెథ్రల్ గ్లాండ్స్ నుంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది విడుదలవుతుంది అనమాట. ఈ ఫ్లూయిడ్ వల్ల స్పర్మ్స్ అనేవి కొంచెం లాంగ్ టైమ్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయన్నమాట. సర్వైవ్ అయ్యి ద సేమ్ టైం వాటికి ఎనర్జీ అనేది ఈ ఫ్లూయిడ్స్లో ఉండే ఫ్రక్టోస్ వల్ల ఈ స్పర్మ్స్కి అనేవి దొరుకుతాయి అన్నమాట. సో వన్స్ ఇజాక్యులేట్ చేసినప్పుడు, భార్యాభర్తలు కలిసినప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్స్ మాత్రమే ఇమీడియట్గా గర్భసంచిలోకి వెళ్తాయి. మిగతా ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది యూజువల్గా బయటకు అనేది వచ్చేస్తుంది. సో చాలామందికి దీనికి గురించి తెలియక సిమినల్ ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అనుకుంటారు. సో ఇది న్యాచురల్ అండి, రొటీన్, నార్మల్లే. సో దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ప్రెగ్నెన్సీ ఇంకా మీకు కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా మగవారి యొక్క స్పర్మ్ కౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. కౌంట్ నార్మల్ ఉంటే, కదలిక బాగానే ఉండి, కౌంట్ బాగుంది, మార్ఫాలజీ బాగుంది అని అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. లేదు కౌంట్ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ తక్కువ ఉన్నా, కదలికలు, వీర్యం యొక్క కదలికలు తగ్గినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీగా స్పర్మ్ అనాలిసిస్ అనేది డెఫినెట్గా చేసుకోవటం వల్ల ఏంటంటే ఎర్లీగానే మనము ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి మెడిసిన్స్ ద్వారా దాన్ని క్యూర్ చేయడం వల్ల ఏంటంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో వచ్చి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.